బ్యాక్ టు మై ఛానల్. ఈ మినీ ఫ్రూట్ జ్యూసర్ ఎలా వాడాలి, జ్యూస్ ఎలా తీయాలి చూపించబోతున్నాను. ఈ మినీ ఫ్రూట్ జ్యూసర్కి కరెంటు అవసరం లేదు, అంతా చేతితోనే. నేను దానిమ్మకాయ గింజలు తీసుకున్నాను. ఈ జ్యూసర్ అనేది మొత్తం ప్లాస్టిక్తోనే ఉంటుంది. ఈ చిల్లేది ఉంది కదా ఫ్రెండ్స్, దీనైతే లోపల పెట్టాలి నేను చూపించే విధంగా. దీనికి ఒక మూత కూడా ఉంది, దాన్ని ఫిట్ చేయాలి. దానికి పెట్టి తిప్పాలి. దీనికి ఒక ప్లాస్టిక్ గ్లాస్ కూడా ఇస్తారు జ్యూస్ పడతాకి కదా. ఇక్కడ క్యాప్ కింద ఉంది కదా, దాన్ని మనం తీసి ఏ ఫ్రూట్ అయినా వేయాలి. ఇక్కడ ఈ హ్యాండిల్ కనబడుతుంది కదా, దీన్ని తిప్పుతూ ఉండాలి. ఈ మూత ఫిట్ చేసాం కదా, తుక్కు అయితే కింద పడుతుంది, జ్యూస్ అయితే కిందకి గ్లాసులకి వస్తుంది. అక్కడ ఒక ట్యూబ్ కింద ఉంది కదా, దాంట్లోంచి కిందకి అయితే పడుతుంది జ్యూస్. ఆ ప్రాసెస్ అంతా మనం తిప్పుతూనే హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఒక బ్లాక్ కలర్లో ఉంది కదా, అదైతే నేలకు స్టిక్ అవుద్ది. దాన్ని కిందకి ప్రెస్ చేయాలి, గట్టిగా నొక్కితే స్టిక్ అవుద్ది. ఈ దానిమ్మ గింజలు దాంట్లో వేయాలి. దాని గ్రీన్ కలర్లో ఉంది కదా, దాన్ని ప్రెస్ చేస్తూ హ్యాండిల్ని అయితే బాగా తిప్పాలి. కింద గ్లాస్ అయితే పెట్టుకోవాలి, పక్కన ఒక ప్లేట్ కూడా పెట్టాలి, ఎందుకంటే తుక్కు పడుతుంది కదా. ఈ జ్యూస్ ఎలా తీస్తున్నారో చూసేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా జ్యూస్ అనేది తీసుకోవచ్చు. ఈ మినీ ఫ్రూట్ జ్యూసర్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింకు పెడతాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. నేను ఆర్డర్ చేసినప్పుడు 174కి అయితే వచ్చింది నాకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కిచెన్ క్వీన్ దేవి.